అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన అతిథి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటూ ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా మరి. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు శాంతమ్మ, నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దెంటికెందుకు? సొంతిల్లు ఉండగా. సొంత ఇల్లుందా? మరి నాకెప్పుడు చెప్పలేదే, మీరుగాని మీ అబ్బాయి గాని? ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంతిల్లే కదా? అవునత్తయ్య, సొంతిల్లే, కాని మనది కాదు, మా సొంతిల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుందత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ల పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలిచి నన్ను ఉండమంది, అంతే. నువ్వు దయతలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికొచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను శతపోరింది. పాపం మీ అత్తయ్య ఆడపడుచు ఆ చిన్న ఇంట్లో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు, ఇక్కడికి వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, కాని నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేమిక్కడున్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకుని అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలి అన్నాడు. లేకపోతే నా తమ్ముడు కూతుర్ని చేసుకునుంటేనా 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపోయే, మీకవన్నీ అనుభవించే ప్రాప్తం లేకపోయే. శిరీష వెటకారం భరించలేకపోతోంది శాంతమ్మ. ఉన్న పొలమంతా మామయ్య గారు తాగుడికి పేకాటికి తగలేస్తే ఉంటున్న ఇల్లమ్మి కూతురు పెళ్లి చేసి పొట్టచేత పట్టుకొని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళడిగినా ఒక బడిపంతుల కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తామని మీ తమ్ముడు అన్నారంట కదా, మర్చిపోయారా? అదంతా ఎందుకు? మీ అమ్మకు లింగులు ఇటుకుమంటూ నువ్వొక్కతివేగా కూతురివి. మీ అమ్మ ఆస్తి నీది అన్నయ్యది. అన్నయ్యది మాది కాకపోతుందా? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మా, మీరు లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో. చురుకుగా చూసింది. అంటే నేను మొగుణ్ణి వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావా అమ్మా, గంపెడు సంసారంలో నన్నిచ్చి నా గొంతు కోశారు. ఆ చాకరీ చెయ్యలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తోంది. నీరజ వలవల ఏడవసాగింది. అయ్యో, ఏడవకే నా తల్లి, మనమేమీ ఈవిడ గారి సొమ్ము తిని బ్రతకటం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం గాని అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురికి మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బావుండదు, తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకసలు అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది శిరీష. బాబుని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలంటా ఉందో తెలుసా? రేపు పొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. దిక్కచచ్చి చూస్తున్న బాబుని లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూంలోకి వెళ్లి తలుపులేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకు బాబు భయపడతాడు. ఆమె కళ్లల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూంలోకి వెళ్ళిపోయారు. బాబుకి అన్నం తినిపించి
తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గడ్డు పెట్టుకుని కూర్చుని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమంటున్నావు. కారణమేమిటో చెప్పాలి కదా? మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్న పిల్లలు అక్క పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ పల్లెటూరు బయతు మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మని ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోతోంది. ఆమె ఒంటరిగా పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా? మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష. ఆ మాట అనలేదు కాని అవమానం చేశారు. కోపంతో రగిలిపోయింది. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి అంటూ గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవ్ పెట్టి శిరీష, మా అన్న కొడుకుని భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది. ఇదివరకు ఆమె బంధువులు ఎవరో వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులు రావటం కష్టమని, వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలము లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరినీ రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయటంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు, తను బస్టాండ్కి వెళ్లి తీసుకురావాలి. తల్లిని తీసుకొస్తూ అత్తగారు తెమ్మన్న మటను, చికెను, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్ని టేబుల్ పైన ఉన్నాయి కదా, నువ్వు భోంచేసాయి. పొద్దున్న వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో, బాబుకు అన్నం తినిపించొస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకెళ్లటం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్లి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలందరూ వచ్చి తినిపిస్తారు, నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు అంటూ అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చేస్తావేమిటని అడిగితే బాబిచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడపడుచుకి ఓపిక లేదు. బాబు స్కూలుకి వెళ్లి అన్నం తినిపించి రావటానికి ముప్పూటలా తినటం, టీవీ, ఓటీటీలో సినిమాలు చూడటం, పడుకోవటం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తోంది. ఆవిడకు మోకాళ్ల నొప్పులు, కింద కూర్చోలేదు, ఎడంకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ల చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక? లేవటానికి అవస్థపడుతున్న తల్లికి చెయ్యి అందిస్తూ అడిగింది. మరోవైపు చెయ్యపట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మా, అక్కడే కూర్చున్నారు. పెద్దమ్మగారి చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన సొట్టం అమెరికా నుండి వస్తున్నారట కదా, టేబులు ఖరాబైతది. ఆయన గోరొచ్చే వేళయిందని, అందుకే అమ్మ ఈడ కూసున్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయటం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావటం జరిగింది. పాల పొంగులాంటి కోపాన్ని సంస్కారమనే నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను కాని అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు. మీరు భోంచేసేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్లిపోయింది శిరీష. ఆ వెళ్లటం ఆఫీస్కి కాదు, ఇళ్ల వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. మీకు తెలీదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాళ్ల నొప్పులొచ్చినప్పుడు మా నాన్న టేకువుడ్డుతో చేయించారు. మా అమ్మ కొద్దో గొప్ప చదువుకుంది, ఊరి సర్పంచ్గా కూడా ఉంది. టేబుల్ మేనర్సే కాదు,
అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడం కూడా తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు కదా. ఉన్న 2 ఎకరాల మడిచేనిలోనే మా అమ్మా నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఆ, ఏమన్నావు నీరజమ్మా? లింగులిటుకుమంటూ నేనొక్కతినే కూతురునా? అవును. ఆ కాలంలోనే ఒక బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నట్ట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మనిక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బ్రతికిన ఇంట్లోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లలోనే నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాటుకు డబ్బిచ్చింది. ఈ ఇంట్లోని వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకుంది. మీ మేనల్లుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికొస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేయాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే, కాని మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతోంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్య బిడ్డలు కావాలంటే ఇక్కడుండు. మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్లతో వెళ్లొచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు అంటూ స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.